ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే కుజకేతువు కూడా కలిసి ఉంటున్నారు. మనకి ఈ రెండింటిని గమనించుకోవాలి. సో లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి, అది సెకండరీ ఆప్షన్. సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకుంటే లగ్నంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. మరియు డబుల్ ట్రాన్సిట్ అనేది పంచమ స్థానం మీద పడుతుంది. పంచమము అంటే మీ యొక్క ఆలోచన. ఒక్కోసారి మనం చూడండి, ఏదైనా ఒక ఆలోచన చేసాం, అబ్బా ఫెయిల్ అయిపోయింది, కానీ ఈసారి చేసిన ఆలోచన భలే సక్సెస్ అయింది అంటూ ఉంటాం. పంచమ స్థానంలో శని గురువులు ఉన్నందుకు ఒక ఆలోచన మన జీవితాన్ని మారుస్తుంది అంటూ ఉంటారు. అలాగా ఒక ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. పిల్లలకి గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా సరే ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల వాళ్ళకి అభివృద్ధి, అనారోగ్య సూచనలు తగ్గడము, అభివృద్ధి పెరగడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి సింహలగ్నం వారికి. రాజకీయంగా కలిసి రావడము మరియు గతంతో పోల్చుకుంటే ఇక్కడ మీకు ఫ్రెండ్స్ వల్ల లేదా ప్రేమ వ్యవహారాల వల్ల లేదా ప్రేమించిన వారిని వివాహం చేసుకుందామని చేసే ప్రయత్నము ఇటువంటివి కొంతవరకు మీకు యోగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే సింహం వారికి సర్వసాధారణంగా సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా అంటే వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంచెం దగ్గర దాకా వచ్చి వెనక్కి కూడా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు కేతువు లగ్నంలో కూర్చున్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, కాబట్టి అది ప్రధానంగా చూసుకోవాలి. మరియు మరొక విషయం ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము ఇటువంటివి కూడా బలంగా చూపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా చేసే ప్రతి ఆలోచన ఒక మంచి లైఫ్ అంటే లాంగ్ టర్మ్గా మీకు పనికొచ్చేలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు లగ్నంలో కుజకేతువులు కలుస్తున్నందుకు మీరు ఏదైనా ఒక చూడండి, ముఖ్యంగా స్త్రీలు ఈ వంటది వండేటప్పుడు కానీ పొయ్యి దగ్గర ఉన్నప్పుడు లేదా ఏదైనా కట్ చేసేటప్పుడు ఈ వాటి వల్ల కొంత ఇబ్బంది పడ్డం, అంటే వేడి ఎక్కువగా చేయడం కానివ్వండి. సింహలగ్నం వారి మీరు కనుక గమనించినట్లయితే కొంచెం వేడికి సంబంధించిన ఇవి ఎక్కువ ఎదుర్కొంటారంటే కొంతమంది చూడండి వేడి కురుపులు రావడం ఇటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కుజుడు 4-9 అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఏదైనా ల్యాండ్స్, గృహాలు, వాహనాలు తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇది ఒక ఆధ్యాత్మిక యోగానికి వాటికి కూడా తోడ్పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు. కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళే ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా. అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు, అదే రకంగా మనకు వర్షం కూడా పడింది. మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి, మంత్రి రవి అవుతున్నాడు. కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం, ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది. అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు, లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు, ఏదైనా ఒక దేశం కావచ్చు. ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే 2 months కూడా మన ఇండియాలోని కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు, దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ
ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక కొంతమంది చూడండి, ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 3వ భావం మీద కనెక్ట్ అయింది, అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది. మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, అనుకూలిస్తుందా లేదా అనుకుని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు 4వ భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి. ఈ డబుల్ ట్రాన్సిట్ 4వ భావంలోకి రావాలి. దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ పనికి వస్తుందని చెప్పారు శాస్త్రంలో. ఎక్కడా కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి, దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు. 4 దిశలు మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుందో చూసుకోండి. మనకి వీడియోలు కూడా పెట్టాము, ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి. రుణములు లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, ఒక్కోసారి లోన్స్ రావు. కానీ రుణం లభించాలంటే 6వ భావం మీద ఉండాలి, రుణం తీర్చాలంటే 5వ భావం మీద ఉండాలి. అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఒక ఎత్తు అయితే, కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి. అవి ఎలాగా అంటే, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే ఉద్యోగం రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోవచ్చు. మరి కొంతమందికి సంతానం ఉండదు, అలాంటి వారు దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోండి. మరియు దీంతో పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి 4వ స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము, ఇమ్యూనిటీ స్థానం 5వ స్థానం పడవడము, 6వ స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఏమవుద్దంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, చాలామంది ఏళ్ళనాటి శని జరుగుతుందని కాల్సర్ప యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. అవేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి. దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.